Hi students, welcome to our channel. My channel name is Biology Pooja. Please just subscribe to our channel. ఓకే, ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నేను ఎక్కడి వరకు చెప్తానంటే ఇందులో ఇంబబేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాను. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చేప్పటికి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ నుంచి మొత్తం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే ఫస్ట్ యూనిట్ లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్. లాంగ్ distance and a short distance. Transport is divided into two types. First one is long distance and short distance. Here short distance includes diffusion, facilitated diffusion and active transport. These three includes in a short distance transport. ఇప్పుడు మనం షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్లో ఏమేమి ఉన్నాయి? డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీరు గుర్తుంచుకోండి. చాలామంది ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి లాంగ్ డిస్టెన్స్లో పెడతాడు. నేను ఇలా అంటున్నాను సెంటెన్సు. Active transport includes both long distance transport and short distance transport. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? 100% రాంగ్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఇంక్లూడ్స్ షార్ట్ డిస్టెన్స్, ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ మాత్రమే. ఇంకా లాంగ్ డిస్టెన్స్ అంటే మనకి బల్క్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో ఏదైతే ఉందో అదంతా లాంగ్ డిస్టెన్సే. ప్లీజ్ స్టూడెంట్స్ మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. తర్వాత ఇది ఫస్ట్. ఇంకా అక్కడ ఏమంటున్నారంటే షార్ట్ డిస్టెన్స్ అంటే ఎలా అంటే సెల్ టు సెల్ వెళ్ళిన, సెల్ టు సెల్ ఆర్ సెల్ వాల్ టు సెల్ వాల్ విత్ ఇన్ ఏ సెల్ మూమెంట్. సపోజ్ యూ టేక్ దిస్ యాజ్ ఎ సెల్. ఈ సెల్లులో నుంచి సెల్లోకి వెళ్ళిన ఈ మూమెంట్ని షార్ట్ డిస్టెన్సే అంటాము. ఈ ఎంటైర్ మూమెంట్ని షార్ట్ డిస్టెన్సే అంటాము. తర్వాత విత్ ఇన్ ఏ సెల్, ఇందులో వెళ్ళినా కానీ విత్ ఇన్ ఏ సెల్లో అయినా కానీ అది షార్ట్ డిస్టెన్సే. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు అనదర్ పాయింట్, దట్ వాజ్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్. సైటోప్లాస్మిక్ విత్ ఇన్ ఏ సెల్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ విత్ ఇన్ ఏ సెల్ మూమెంట్కి ఎగ్జాంపుల్ ఏమంటే సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్. Okay, cytoplasmic streaming. This is going to an example of within a cell కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్. ఇప్పుడు చూడండి, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రిల్లా ప్లాంట్లో ఎక్కువ జరిగేది సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్. హైడ్రిల్లా ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ యూనిడైరెక్షన్, మల్టీ డైరెక్షన్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ లుకేటెడ్ అట్ దిస్ యూనిడైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. యూనిడైరెక్షన్ అంటే ఒక్క డైరెక్షనే, అది కూడా రూట్ నుంచి స్టెమ్ వరకే. అయ్యో గుర్తుంచుకోండి, వాడు స్టెమ్ టు రూట్ ఇస్తాడు. 100% ఇది రాంగ్. రూట్ టు స్టెమ్మే రైట్. రూట్ టు స్టెమ్. నేను చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ బిట్టు పోకూడదు మళ్ళీ మీకు. రూట్ టు స్టెమ్, ఓకేనా? రూట్ టు స్టెమ్మే యూనిడైరెక్షన్. ఓన్లీ గ్జైలం మాత్రమే యూనిడైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. ఓన్లీ ఫ్లోయం మాత్రమే మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. అయ్యో గుర్తుంచుకోండి, మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఫ్లోయం ఒక్కటే. మీరు మళ్ళీ మర్చిపోయి తప్పు పెట్టొద్దు బిట్టు. ఇప్పుడు గ్జైలం ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేసిద్ది, ఫ్లోయం ఏమేమి. యూనిడైరెక్షనల్ అంటే ఓన్లీ రూట్ టు స్టెమ్మే, స్టెమ్ టు రూట్ అంటాడు. 100% రాంగ్. తర్వాత మల్టీ డైరెక్షన్ అంటే రెండు ఉండొచ్చు కదా, రూట్ టు స్టెమ్ ఉండొచ్చు, స్టెమ్ టు రూట్ ఉండొచ్చు కదా. ఓకేనా? దిస్ ఈజ్ ఎ మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్కి ఎగ్జాంపుల్ ఫ్లోయం. ఓకేనా? ఫ్లోయం ట్రాన్స్పోర్ట్స్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్
ఓకేనా. xylem ట్రాన్స్పోర్ట్స్ వాటర్, ఇంకా మినరల్స్, ట్రాన్స్పోర్టెడ్ బై xylem ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ మినరల్స్. ఫస్ట్ పేజ్లో ఇది మాత్రమే ఉంది. ఆ నెక్స్ట్ పేజ్లో ఇంకా వాడు ఎక్స్ట్రా ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్లో ఇచ్చింది ఏమంటే వాటర్, సమ్ మినరల్ న్యూట్రియంట్స్, నాట్ ఎట్ ఆల్ మినరల్ న్యూట్రియంట్స్, సమ్ మినరల్ న్యూట్రియంట్స్ అని వాడు అక్కడ మెన్షన్ చేశాడు. ఇలా అడుగుతాను నేను స్టేట్మెంట్ కరెక్టో రాంగో చెప్పండి. ఆల్ మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై xylem. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? దిస్ స్టేట్మెంట్ 100% false. You see, what is the true statement? The true statement is some minerals are transported by xylem. Xylem transports only some minerals and some organic compounds like some inorganic compounds like ఏంటది, నైట్రోజన్ అనే ఇచ్చాడు, ఓన్లీ నైట్రోజనే ఇచ్చాడు. నేను ఇలా అంటాను, ఆక్సిజన్ calcium also transported by xylem. Is this statement correct or wrong? This statement is 200% wrong. Only they give only nitrogen only. They give example only nitrogen. So you have to by heart as a nitrogen only. ఓకేనా, నైట్రోజన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సమ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నైట్రోజనే. ఇంకా xylem ట్రాన్స్పోర్ట్ ఇంకా ఏం చేసిద్ది, హార్మోన్స్ను కూడా xylem ట్రాన్స్పోర్ట్ చేసిద్ది. ఓకేనా. ఇంకా ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ వచ్చేప్పటికి ఫ్లోయం ట్రాన్స్పోర్ట్స్ సమ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ మినరల్స్. ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ మినరల్ న్యూట్రియంట్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ బై ఫ్లోయం. ఇంకా మీరు ఫస్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ పేజ్లో ఇచ్చారనమాట. లాస్ట్ కాదు, మ్యాక్సిమం మధ్యలో ఇచ్చారు, చాప్టర్ మధ్యలో. తర్వాత ఆర్గానిక్, ఇనార్గానిక్, మినరల్ న్యూట్రియంట్స్ అని అక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఇంకా ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ప్లస్ మినరల్ న్యూట్రియంట్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసిద్దని ఇచ్చాడు. ఇదైతే కాంట్రవర్షన్ బిట్టు. 100కి 200% ఇటువంటి బిట్స్ అయితే ఫైనల్లో అడగరు. ఇంకా xylem రూట్ నుంచి స్టెమ్కి, అంటే రూట్ నుంచి ఏరియల్ పార్ట్స్ కాదు కదా, ఏరియల్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. xylem ట్రాన్స్పోర్ట్స్ రూట్ టు స్టెమ్ రూట్ టు ఏరియల్ పార్ట్స్ అన్నా కరెక్టే. ఇది కూడా డైరెక్ట్గా ఎన్సీఆర్టీ సెంటెన్సే. ప్లీజ్ యూ హ్యావ్ టు బై హ్యాడ్ దిస్ సెంటెన్స్ ఆల్సో. ఓకేనా. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. నేనంటే ఇలా చేస్తున్నాను. నేను కావాలంటే మీకు ఇది నోట్స్ అంతా రాసి పీడిఎఫ్ ఇస్తాను, నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ వచ్చేప్పటికి మల్టీ డైరెక్షన్ అన్నాము. మల్టీ డైరెక్షన్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి, ఐదర్ రూట్ టు స్టెమ్ అయినా అవ్వచ్చు, స్టెమ్ టు రూట్ అయినా రావచ్చు. ఇంతవరకు ఫ్లోయం ట్రాన్స్పోర్ట్. ఓకేనా. xylem ట్రాన్స్పోర్ట్, ఫ్లోయం ట్రాన్స్పోర్ట్. xylem ఓన్లీ యూని డైరెక్షన్, అంటే రూట్ టు స్టెమ్ అయినా రూట్ టు ఏరియల్ పార్ట్స్ అయినా అది వచ్చేప్పటికి xylemదే. ఫ్లోయం వచ్చేటప్పటికి రూట్ టు స్టెమ్ అయినా అవ్వచ్చు, స్టెమ్ టు రూట్ అయినా, మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వరకు 2 టాపిక్స్ అయిపోయినట్టు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మెయిన్గా 3 సబ్ హెడ్డింగ్స్: డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. డిఫ్యూజన్ అంటే ఓన్లీ అసలుకి ఎటువంటి మెంబ్రెయిన్ అవసరం లేదు, డస్ నాట్ ఇంక్లూడ్స్ ఎనీ మెంబ్రెయిన్. ఓకేనా. మెంబ్రెయిన్ కావాల్సింది ఏమంటే, సారీ ఫర్ దీస్ డిస్టర్బెన్సెస్. ఓకేనా, నన్ను క్షమించండి ఈ డిస్టర్బెన్సెస్కి, నేను ఇంకేం చేయలేను. నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ చూడండి ఇక్కడ డిఫ్యూజన్లో మెయిన్గా ఇదిగో 1 2 3 4 5 6 ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎఫెక్టెడ్ బై, దీని నుంచి ఒక్క బిట్ ఎక్స్ట్రా వచ్చినా మళ్ళీ నన్ను అడగండి. ఓకేనా. దీని నుంచి ఒక్క బిట్ కూడా పక్కకు పోద్దు డిఫ్యూజన్ పాయింట్ మీద. ఓకేనా. డిఫ్యూజన్ అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఒక్కటి, ఓన్లీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. చాలామంది అనుకుంటారు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కూడా యాక్టివ్ అని, కానే కాదు. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ డిఫ్యూజన్. నో ఎనర్జీ ఎక్స్పెండిచర్.
ఎనర్జీ అవసరమా? నో యూజ్ ఆఫ్ ఎనర్జీ, నో ఎనర్జీ ఎక్స్పెండిచర్. సెంటెన్స్ ఇలా ఉండిద్ది. డిఫ్యూజన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, దీస్ 3 mechanisms requires energy for movement. I repeat this sentence. Diffusion, facilitated diffusion and active transport requires energy or energy expenditure. Is this statement is correct or false? True or false? See, this statement is 200% false. What is the correct statement? Diffusion and facilitated diffusion has no expenditure of energy. This is 100% true statement. And facilitated diffusion, I'm sorry for this. Okay, active transport requires energy. This is 100% true statement. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు బిట్లో. అలానే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ నుంచి మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నూక్ అండ్ కార్నర్ అంటే ది ఫస్ట్లో ఇంట్రడక్షన్, కొంతమంది అక్కడే చదువుతారు. నేను చూశాను ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ని అక్కడే కూర్చుంటారు. అక్కడ దయచేసి మీరు అలా చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. స్మార్ట్ వర్కర్స్ ఎవ్వరూ అలా చేయరు, ఓకేనా? నో ఎనర్జీ ఎక్స్పెండిచర్, అసలు ఎనర్జీ అవసరం లేదు. అసలు మనకు అవసరం లేదు, దానికి ఎనర్జీ అవసరం లేదు. అసలు ఏం అవసరం మీరే ఆలోచించండి. అది అక్రాస్ ద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది కదా, అగెనిస్ట్ కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు కదా, హై టు లో ఏమి వెళ్ళట్లేదు కదా. ఐఎమ్ సారీ హై టు లోనే వెళ్తుంది కదా. లో టు హై అయితే దానికి అప్పుడు ఎనర్జీ అవసరం, అది అగెనిస్ట్ కాన్సన్ట్రేషన్ వెళ్తున్నట్టు. ఇప్పుడు దానికి ఏం అవసరం? ఎనర్జీ అవసరం లేదుగా, అందుకని నో ఎనర్జీ ఎక్స్పెండిచర్. ప్రతి పాయింట్ దగ్గర ఇంత ఎక్కువగా టచ్ ఎందుకు చేస్తుందంటే మీరు ఈ బిట్టు మర్చిపోకూడదు. మళ్ళీ కావాలంటే వీడియోని 10-15 సార్లు చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఇంకంతే. మూవ్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్. డిఫ్యూజన్ అంటేనే మూమెంట్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్. కానీ నెట్ డైరెక్షన్ అంటే నెట్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎప్పుడైనా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్లోనే ఉండిద్ది. ర్యాండమ్ ఫ్యాషన్ అన్నారు కదా అని దాని ఇష్టం వచ్చినట్లయితే మాలిక్యూల్స్ వెళ్ళవు. ప్లీజ్, హై టు లో మాత్రమే. ర్యాండమ్ ఫ్యాషన్ అంటే దాని ఇష్టం వచ్చినట్లు కాదు. దాని మాలిక్యూల్స్ మూవ్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్ అంటే అవి మాలిక్యూల్స్ వాటి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతాయి. కానీ నెట్ అన్నప్పుడే హై టు లో, నెట్ డైరెక్షన్ అన్నప్పుడే అక్రాస్ ద కాన్సన్ట్రేషన్ ఉండిద్ది. ఆల్వేస్ అక్రాస్ ద అసలు స్లో ప్రాసెస్, అత్యంత స్లో ప్రాసెస్ ఏమంటే డిఫ్యూజనే. అది ఏ డిఫ్యూజన్ అవనివ్వండి, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయినా, నార్మల్ సింపుల్ డిఫ్యూజన్ అయినా, అసలు స్లో ప్రాసెసింగ్ అంతే. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఇంకంతే. నాట్ డిపెండ్స్ ఆన్ లివింగ్ సిస్టమ్. అసలు లివింగ్ సిస్టమ్తో ఏం అవసరం లేదు. ఇప్పుడు డిఫ్యూజన్ సాలిడ్స్లో జరిగిద్ది, కొన్ని సాలిడ్స్లో జరిగిద్ది. అప్పుడు అది ఏం లివింగ్ సిస్టమ్ ఏమవ్వదుగా. సపోజ్ మీరు బియ్యం పంచదార కలిపారనుకో, అది కూడా వన్ టైప్ ఆఫ్ డిఫ్యూజనే. కాబట్టి డస్ నాట్ రిక్వైర్ ఎనీ లివింగ్ సిస్టమ్. డిఫ్యూజన్ జరగాలంటే లివింగ్ సిస్టమ్ అవసరమే లేదు. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ చాలామందికి అర్థం అవ్వక చచ్చిపోతారనమాట. ఇప్పుడు చూడండి క్లియర్గా ఎంతమంది స్టూడెంట్స్, మేడం ఇది ఇంకోసారి రిపీట్ చేయండి ఈ సెంటెన్స్ అని బొచ్చడ మంది నన్ను అడిగారు. చూడండి, మీరు గుర్తుంచుకోండి. డిఫ్యూజన్ ఈజ్ ఆబ్వియస్ ఇన్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. మనకు తెలుసు డిఫ్యూజన్ గ్యాసెస్లో లిక్విడ్స్లో చాలా సింపుల్గా జరిగిద్ది. కానీ ఇప్పుడుంది అసలు కథ నడుస్తుందన్నమాట ఇప్పుడు. బట్ డిఫ్యూజన్ ఆఫ్ సాలిడ్స్ diffusion of solids rather than సెంటెన్స్ నేను తప్పు రాశాను. ఓకే, ఇది ఎసెషన్ అండ్ రీజన్ లాగా మీకు ఇంక ఇది గుర్తుండిపోయింది. సారీ, అయినా ఇది నేను తప్పే చేశానులే. బట్ డిఫ్యూజన్ ఆఫ్ సాలిడ్స్ రాదర్ దాన్ ఆఫ్ సాలిడ్స్, ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఎక్కడ ఆఫ్ తీసేయాలి మనం. ఇక్కడ డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ రాదర్ దాన్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ మోర్ లైక్లీ. సాలిడ్స్లో ఇన్ సాలిడ్స్ అంటే సాలిడ్స్లోనే కదా. సాలిడ్స్లో వాటంతటికి అదే డిఫ్యూజన్ జరగటం కంటే 2 సాలిడ్స్ మధ్య డిఫ్యూజన్ జరగటమే చాలా త్వరగా. ఇప్పుడు చూడండి, ఇన్ సాలిడ్ జరగటం కంటే ఆఫ్ సాలిడ్ జరగటమే. ఈ చిన్న ఇన్ను ఆఫ్ దగ్గర చాలా డిఫరెన్స్ వచ్చింది సెంటెన్స్. చూడండి, మీరు కొంచెం ఈ సెంటెన్స్ ఇప్పుడు సపోజ్ ఎసెర్షన్ రీజన్లో ఇచ్చారనుకోండి, మీరు ఈ సెంటెన్స్ మొత్తం చదవద్దు. ఇక్కడ చూడండి, ఇన్ సాలిడ్స్ ఆఫ్ సాలిడ్స్, ఇది ఒక్కటి ఇన్ ఆఫ్ చూసుకొని మీరు
సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ రాదర్ దాన్ ఆఫ్ సాలిడ్స్ ఒక సాలిడ్ పార్టికల్ తీసుకుంటే, ఇది సపోజ్ సాలిడ్ పార్టికల్ అంటే ఇందులో మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ మాలిక్యూల్స్ మధ్యలో డిఫ్యూజన్ జరగటం కంటే ఈ సాలిడ్కి మధ్య జరిగే డిఫ్యూజనే చాలా ఫాస్ట్గా ఉండిద్ది, ఓకేనా. నెక్స్ట్ గోయింగ్ టు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిఫ్యూజన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్. గ్రేడియంట్ హై టు లోనే ఉండిద్ది ఎప్పుడైనా. గ్రేడియంట్ కాన్సన్ట్రేషనే. పర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ యొక్క పర్మియబిలిటీ మీద ఉండిద్ది. టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో చూసున్నట్లయితే ఇప్పుడు హై టెంపరేచర్ ఫైబర్స్ వెరీ మచ్ ఎక్కువ డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి మాలిక్యూల్స్. తర్వాత లో టెంపరేచర్ అంటే డిఫ్యూజన్ అవ్వదు. ఇప్పుడు వాటర్ వేపర్ ఉంది, వాటర్ వేపర్ ఎలా అయింది, అది డిఫ్యూజనే. దానిలో ఉన్న ఫినామినా డిఫ్యూజనే. ఎవాపరేషన్ అంటాము కానీ డిఫ్యూజన్. నెక్స్ట్ ప్రెషర్ గ్రేడియంట్ మీద ఇంకా టెంపరేచర్ మీద కంపల్సరీ డిపెండ్ అయింది, ఓకేనా. డిఫ్యూజన్ మళ్ళీ ఇంకోసారి ప్యాసివ్, నో ఎనర్జీ ఎక్స్పెండిచర్, మూవ్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్ అక్రాస్ ద కాన్సన్ట్రేషన్, నాట్ అగైనిస్ట్ ద కాన్సన్ట్రేషన్. అగైనిస్ట్ కాన్సన్ట్రేషన్ లేదు, ఒకటి ఉంది మనకి. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్టు. గుర్తుంచుకోండి ఇంక మీరు. అక్రాస్ ద కాన్సన్ట్రేషన్ స్లో, ఇది ఆల్వేస్ స్లో. నాట్ డిపెండ్స్ ఆన్ లివింగ్ సిస్టమ్. అసలు లివింగ్ సిస్టమ్ అవసరం లేదు డిఫ్యూజన్కి, నేను చెప్తున్నాను. అసలు లివింగ్ సిస్టమే అవసరం లేదు. తర్వాత ఈ సెంటెన్స్ మళ్ళీ, డిఫ్యూజన్ ఈజ్ ఆబ్వియస్ ఇన్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ బట్ డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ రాదర్ దాన్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ మోర్ లైక్లీ, ఓకేనా. ఈ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మళ్ళీ గ్యాసెస్లో లిక్విడ్స్లో నార్మల్గా జరిగిపోయింది, కానీ ఒక్క సాలిడ్లో జరిగే డిఫ్యూజన్ కంటే 2 సాలిడ్స్ మధ్య జరిగే డిఫ్యూజనే ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇంకంతే, ఇంక మర్చిపోండి ఇంకా ఎక్స్ప్లెనేషన్. ఈ సెంటెన్స్ ఇంతే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇన్ ఉందో ఎక్కడ ఆఫ్ ఉందో ఇంకంతే. మీకు బిట్టు ఇంకొచ్చినట్టే ఒకవేళ ఫైనల్లో ఇస్తే. తర్వాత డిఫ్యూజన్ రేట్ కెన్ బి ఎఫెక్టెడ్ బై గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్. ఇంత మట్టికి ఎఫెక్టెడ్ అయితే ఇంత మట్టికి, అంటే 15 నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే 2022 వరకు చూసుకుంటే ఇంత మట్టికి అంటే డిఫ్యూజన్ రేట్ ఎఫెక్టెడ్ బై అని ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కువ ఎక్కడ ఇస్తారంటే కంపారిజన్ అండ్ డిఫరెన్షియేషన్ అని లాస్ట్లో ఇస్తారు కదా. ఇవన్నీ అయిపోయినాక అక్కడ ఎక్కువ అసలు రాసి పెట్టుకోండి. 2023 కానీ 2024 కానీ బిట్ అక్కడి నుంచే వచ్చింది ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్లో వాడు ఇవ్వదలుచుకుంటే. తర్వాత గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్, పర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్, టెంపరేచర్, ప్రెషర్. ఇంకా ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఇది ఏమంత వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు కానీ జస్ట్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్ మీన్స్ ఫర్ గ్యాసెస్ మూమెంటే. డిఫ్యూజన్ ఎక్కువ ప్లాంట్స్లో జరిగేది డిఫ్యూజనే, అంటే డిఫ్యూజనే జరిగిద్దని కాదు, ఎక్కువ జరిగేది డిఫ్యూజనే. ఫర్ గ్యాసెస్ మూమెంట్ విత్ ఇన్ ఏ ప్లాంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, ఓకేనా. ఫెసిలిటేటెడ్